ఇంకో 3 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు సీటుకే దిక్కులేదని అంటున్నప్పుడు 175 సీట్లు ఎక్కడ గెలుస్తారని బొత్స ప్రశ్నించారు. ఓడిపోతారు కాబట్టే చంద్రబాబు 2 చోట్ల పోటీ చేస్తున్నారని బొత్స ఎద్దేవా చేశారు. వైసీపీలో నాయకులు చాలా సంతృప్తిగా ఉన్నారని, నియోజకవర్గాలకి కొత్త ఇన్ఛార్జీల్ని పెట్టారు కాబట్టే కొంతమంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారని బొత్స తెలిపారు. ఆయన అనుకుంటాడు పచ్చగా ఉన్నాడు కంటే పచ్చగా ఉండదంట. అది ఎత్తుకెళ్ళిపోయిన పార్టీ జాకిరి కాదు. ఈ క్రైమ్స్ తీసుకొచ్చినా తెలుగుదేశం పార్టీ రేపు లేచే పరిస్థితి లేదు. వాస్తవం ఇది. ఏ సర్వేలు చూసుకున్నా, ఎవరి అభిమతం చూసుకున్నా, ఓ 10 మంది మనుషులను అడిగినా నేనది చెప్పాను కిందాక 3 నెలలు పోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని నేను ఎప్పుడో చెప్పాను కదా. ఇప్పుడా కొత్త అమాస తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ఉండదని చెప్పాను లేదు మీకు. ఇవాళ కొత్త చెప్తున్నాను, ఇవాళ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. నేను 6 నెలల కిందనే చెప్పాను మీకు. 6 నెలల కిందనే చెప్పాను మీకు. కొత్త అమావాస్య తర్వాత, ఉగాది తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని, తుడిచిపెట్టిపోద్దని 6 నెలల ముందు చెప్పాను లేదా మీకు. మీ టీవీలో మీరు చూపెట్టారు లేదా చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏ సీట్ వస్తే అతని సీట్ దిక్కులేదు.